మంగళవారం భువనగిరిలోని స్థానిక సుందరయ్య భవన్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు పుల్లు యాదగిరి అధ్యక్షతన జరగగా ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎరుకల కుమారస్వామి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ ఎరుకల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి గ్రామంలో పాఠశాల క్రీడా స్థలాన్ని కబ్జా చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని పాఠశాల క్రీడా స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. గతంలో జపాన్ దేశానికి చెందిన ఫీకో బృందంలో సభ్యుడైన వేల్పుపల్లి గ్రామానికి చెందిన గుడిపాటి ఉపేందర్ రెడ్డి ఫౌండర్గా ఉండి పాఠశాల నిర్మాణంతో పాటు విద్యార్థులు ఆడుకోవడానికి పీకో బృందం సహకారంతో క్రీడా స్థలాన్ని సైతం కొనుగోలు చేసి ఇవ్వడం జరిగిందని, కొన్ని సంవత్సరాల నుండి ఇప్పటి వరకు విద్యార్థులు అందులోనే ఆటలు ఆడి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలలో అనేక పథకాలు సాధించారని పేర్కొన్నారు. ఇటు క్రీడా స్థలాన్ని కబ్జా చేసే ఉద్దేశంతో కంచె చేనుమేసిన చందంగా ఉపేందర్ రెడ్డి అనుచరులు నిన్న జేసీబీలను తెచ్చి క్రీడా స్థలాన్ని పూర్తిగా తవ్వకాలు చేపట్టి కబ్జాకు యత్నిస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేయగా పనులను నిలిపివేయాలని రెవెన్యూ అధికారులకు సూచించగా ఆపినట్టే ఆపి ఈరోజు అట్టి స్థలానికి దౌర్జన్యంగా కంచె వేసే పనులు చేయడం దుర్మార్గమన్నారు. అధికారుల ఆదేశాలు బేఖారత్ చేస్తూ ఆట స్థలాన్ని మళ్లీ కబ్జా చేయాలని చూడడం మంచి పద్ధతి కాదని అన్నారు. పాఠశాల విద్యార్థులకు స్థలం చెందే విధంగా చర్యలు తీసుకొని కబ్జాకు యత్నిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు దేవరుప్పల బాలయ్య, దేవరుప్పల మల్లేశం, ఎల్లయ్య, ఎరుకల స్వామి గౌడ్, గుంటి మల్లేష్, కోడారి పరమేష్, రామస్వామి, దానబోయిన ప్రవీణ్, కోట కరుణాకర్, గాజే మల్లేష్, జిట్టా భిక్షపతి, సురేష్, ఆకుల మల్లయ్య, గువ్వ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలంలో గల దత్తాయపల్లి గ్రామంలో నిన్ననే ఇక్కడ కలెక్టర్ గారికి రివెన్స్ డే సందర్భంగా ఈ దత్తాయపల్లి పాఠశాలకు సంబంధించినటువంటి ఆట స్థలాన్ని కబ్జా చేస్తున్నారనే ఉద్దేశంతో ఫిర్యాదు చేయడంతో ఎంబడే ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారిని పంపించారు. ఆర్ఐ గారు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమంగా జరుగుతున్నటువంటి దౌర్జన్యంగా జరుగుతున్నటువంటి పనులను నిలిపివేయడం జరిగింది. నిలిపివేసి ఇక్కడ ఎలాంటి పనులు చేపట్టకూడని చెప్పి అధికారులు ఆదేశాలు ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఈరోజు ప్రీకాస్ట్ వాళ్ళు తీసుకొచ్చి గోడలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దౌర్జన్యంగా. కాబట్టి దీని మీద ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ దౌర్జన్యాన్ని, ఈ అక్రమంగా ఈ పాఠశాల స్థలాన్ని కబ్జా చేసే దుర్మార్గమైనటువంటి ఆలోచనను రద్దు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము గ్రామస్తులుగా, పూర్వ విద్యార్థులుగా, ఇక్కడ యువకులుగా, గ్రామ పెద్దలుగా అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం.